సమ్మర్ వచ్చేసింది. ఇంట్లో ఫ్యాన్ 5లో తిరగాల్సిందే, బయట ఏసీ ఫ్యాన్ తిరగాల్సిందే. మీలో ఎంతమంది తెలుసు మన రోజువారీ ఇంట్లో ఉపయోగించే ఫ్యాన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని? అంతెందుకు సమ్మర్లో మనం ఇష్టపడి తినే ఐస్ క్రీమ్ వెనకాల కూడా ఏఐ టెక్నాలజీ మనకి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం సమ్మర్ సీజన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎలా ఉపయోగపడుతుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. మొదటిది ఎయిర్ కండిషన్స్ అంటే ఏసీలో. ఈ మధ్యన మన టీవీలో చూస్తుంటే మహేష్ బాబు అలానే తమన్నా వచ్చి ఒక ఏసీకి యాడ్ ఇస్తున్నారు. సో ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఏసీలు అమ్ముడవుతాయి, ఈ టైంలో ఎక్కువ మార్కెటింగ్ చేస్తారు. అయితే ఈ ఏసీల్లో కూడా అంటే హై అండ్ ఏసీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లాయిడ్ కంపెనీలో ఫ్రెస్కా సిరీస్ ఏసీల్లో IAQ సెన్సార్స్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సెన్సార్లు. ఈ సెన్సార్లో ఉపయోగం ఏంటంటే మన రూమ్లో ఎయిర్ క్వాలిటీని డిటెక్ట్ చేయగలుగుతుంది. అంటే మన క్వాలిటీ లోపల క్వాలిటీ బాగానే ఉందా లేదా. అలానే PM 2.5 ఫిల్టర్ క్వాలిటీని కూడా చెప్తుంది. సో ఈ PM 2.5 ఎందుకు ఉపయోగం అంటే మనకి గాల్లో ఏదైనా పొల్యూటెంట్ పార్టికల్స్ ఎక్కువ అవుతాయి కనుక ఆ పొల్యూటెంట్ పార్టికల్స్ లెవెల్ ఏదైనా ఉంటే అది మనకి ఫోన్లో చూపిస్తుంది అనమాట. అది ఎవరికైతే స్మార్ట్ రిమోట్ కానీ ఫోన్ కనెక్టివిటీ ఉంటే ఆ లెవెల్ చూపిస్తుంది. ఎందుకు PM 2.5 సంబంధించిన డీటెయిల్స్ ముఖ్యం అంటే ఈ పొల్యూటెంట్ పార్టికల్స్ ఎక్కువతే కనుక ఎవరికైతే అలర్జీస్ కానీ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఏఐ టెక్నాలజీ సంబంధించిన సెన్సార్లు ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్. రెండోది BLDC ఫ్యాన్స్. ఆటంబర్గ్ కంపెనీలో రెన్సా అనే ఒక స్మార్ట్ ఫ్యాన్ ఉంది. ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో దీన్ని మనం రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు మన వాయిస్తో కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ BLDC టెక్నాలజీ ఫ్యాన్స్ వల్ల ఏంటంటే పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ అవుతుంది. ఈ BLDC ఫ్యాన్తో పాటు అలెక్సా యాప్ని ఇంటిగ్రేట్ చేశారు. ఈ అలెక్సా యాప్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా IoT కనెక్టివిటీ డివైస్ అనేది ఈ BLDC ఫ్యాన్లో ఉంటుంది. సో అలెక్సా యాప్ని యూజ్ చేసి మనం రిమోట్ లేకుండానే ఫ్యాన్ని ఆన్ చేయవచ్చు లేదంటే ఫ్యాన్ని ఆఫ్ చేయవచ్చు. ఈ వాయిస్ కమాండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారానే. ఈ అలెక్సా అనే అమెజాన్కి చెందిన యాప్ ఏదైతే ఉందో ఇది ఏఐ సంబంధించిన ఒక వాయిస్ అసిస్టెంట్. ఎప్పుడైతే ఫ్యాన్ని ఉపయోగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ అలెక్సా యాప్ని యూజ్ చేసి మాట్లాడతారో ఆ ఏఐ టెక్నాలజీతో ఆ వాయిస్ని రికగ్నైజ్ చేసి ఫ్యాన్లో ఉన్న IoT కనెక్టివిటీ డివైస్కి పంపించి వీళ్ళు ఆన్ చేయమని చెప్పారు కాబట్టి ఫ్యాన్ని ఆన్ చేయమంటుంది, లేకపోతే ఫ్యాన్ని ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయమంటుంది. ఈవెన్ ఫ్యాన్ లోపల లైట్ ఎలగాలని చెప్తుంది అనమాట. ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే ఫ్యాన్ లోపల ఉన్న IoT కనెక్టివిటీ డివైజు అలానే అలెక్సా ఇంటిగ్రేట్ చేసిన వాయిస్ అసిస్టెంట్ వల్లే సాధ్యమవుతుంది. ఇది ఏఐ టెక్నాలజీ వల్లే. మూడోది పవర్ బ్యాంక్. సమ్మర్ వచ్చింది అనగానే మనకు భయపడేది ఏంటంటే కరెంటు కోతలు. ఈ రోజుల్లో మనం అన్నం తినకపోయినా బతుకుతామో కానీ సెల్ ఫోన్ చూస్తే ఆటోమేటిక్గా శక్తి వస్తుంది. సో అన్నం తినకపోయిన శక్తి ఎలా ఉన్నా ఆ రేంజ్లో మనకి సెల్ ఫోన్ అనేది మనం అడిక్ట్ అయిపోతున్నాం. కరెంటు కోతల వల్ల మనకి ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా సమ్మర్ సీజన్లో పవర్ బ్యాంక్స్ని కొంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు పవర్ బ్యాంక్స్ని తయారు చేసే కంపెనీలు తమ పవర్ బ్యాంక్స్లో ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఫైర్ బీట్ అనే ఒక కంపెనీ తమ 10,000 mAh పవర్ బ్యాంక్ డివైస్లో ఏఐ టెక్నాలజీ సంబంధించిన చిప్ని యూజ్ చేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ సంబంధించిన చిప్ని యూజ్ చేయడం వల్ల వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది అలానే కరెంట్ ప్రొటెక్షన్ ఏమైనా ఫ్లక్చువేషన్స్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ చిప్ని అనేది యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఈ పవర్ బ్యాంక్లో ఉన్న బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాని లైఫ్ టైంని పెంచుతున్నారు. అంతేకాదు ఈ ఏఐ టెక్నాలజీ చిప్ని ఉంచడం వల్ల ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది అనమాట. కాకపోతే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ఏఐ ఇంటిగ్రేటెడ్ చిప్ని వీళ్ళ పవర్ బ్యాంక్లో అమర్చారో ఆ ఏఐ డివైస్ పనిచేయడం కోసం ఈ పవర్ బ్యాంక్లో ఉన్న బ్యాటరీ బ్యాకప్లో ఒక 10 to 15% అనేది యూటిలైజ్ అవుతుంది. నాలుగవది ఐస్ క్రీమ్స్. సమ్మర్లో మనకి బాగా ఇష్టమైంది
రెండు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనకు హెల్ప్ అవుతుంది. అయితే ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగపడట్లేదు, కానీ ఐస్ క్రీమ్ సేల్స్ ఎక్కువ అవడానికి ఏఐ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది. ప్రపంచంలో అత్యధికంగా ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఏంటంటే యూనిలివర్. యూనిలివర్ అంటే మనలో చాలా మందికి ఎవరికి అర్థం కాదు యూనిలివర్ కంపెనీ అంటే, బట్ క్వాలిటీ మౌంట్స్ అంటే మనకు అర్థమవుతుంది. ఎక్కువగా మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఈ క్వాలిటీ మౌంట్ అనేది ఈ యూనిలివర్ నుంచి వచ్చిన కంపెనీ సంబంధించిన ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ అనమాట. యూనిలివర్ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ ఐస్ క్రీమ్ ఫ్రీజర్స్ ఉంటాయి వీళ్ళ స్టోర్స్లో. ఒక 50,000 ఫ్రీజర్స్లో ఏం చేస్తారంటే ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఇమేజ్ రికగ్నిషన్ సంబంధించిన కెమెరాలను అమర్చారు ఫ్రీజర్స్లో. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరికైనా స్టోర్ ఓనర్ ఐస్ క్రీమ్ అయిపోతుంది అంటే వాళ్ళు స్టాక్ని మెయింటైన్ చేస్తారు ఫ్రీజర్లో, ప్రతిసారి చూసుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు ఇంకా ఎన్ని ఐస్ క్రీమ్స్ ఫ్రీజర్లో ఉన్నాయి. బట్ వీళ్ళు ఏ టెక్నాలజీ సంబంధించిన ఇమేజ్ రికగ్నిషన్ సంబంధించిన డివైస్ పెట్టడం వల్ల ఎప్పుడైతే స్టాక్ అయిపోతుంది అనగానే వాళ్ళ స్టాక్ ఓనర్కి ఒక అలర్ట్ వస్తుంది. వెంటనే ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా ఆర్డర్ పెడతారు అనమాట. ఇలా చేయడం వల్ల యూనిలివర్ కంపెనీకి సేల్స్ 15% నుంచి 30% వరకు పెరిగింది. అంటే ఈ రోజు మనం ఒక ఐస్ క్రీమ్ని తినాలా వద్దా అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే డిసైడ్ చేస్తుంది. ఎలాగంటే ఒకవేళ స్టోర్ ఓనర్ చూసుకోక మర్చిపోయారు అనుకోండి, స్టాక్ టైంకి వాళ్ళు ఆర్డర్ పెట్టలేరు, అప్పుడు ఐస్ క్రీమ్ రాదు. మనకు లోకల్గా మనకి ఐస్ క్రీమ్ వచ్చే వాళ్ళు అమ్మలేరు కదా. అలాగే ఏ టెక్నాలజీనే మనల్ని డిసైడ్ చేస్తుంది మన ఇవాళ ఐస్ క్రీమ్ తినాలో వద్దా కూడా. ఇక సాఫ్ట్ డ్రింక్స్, సమ్మర్లో మనం ఎక్కువగా తాగే సాఫ్ట్ డ్రింక్స్ అంటే థమ్స్అప్, పెప్సీ, స్ప్రైట్, మజా ఇటువంటి సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా. ఈ సాఫ్ట్ డ్రింక్స్ వెనకాల కొత్త సాఫ్ట్ డ్రింక్ ని క్రియేట్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హెల్ప్ అయింది. రీసెంట్ గా కోకో కోలా కంపెనీ వాళ్ళు 3000 జీరో షుగర్ అనే కొత్త ఫ్లేవర్ని తీసుకొచ్చారు. ఈ కొత్త ఫ్లేవర్ డ్రింక్ ఏదైతే ఉందో ఇది ఏ టెక్నాలజీని యూజ్ చేసి క్రియేట్ చేశారు. ఎలాగంటే ఇనీషియల్గా ఒక 3000 మంది కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళ దగ్గర డేటా తీసుకున్నారు. మీకు కొత్త ఫ్లేవర్ ఎటువంటిది ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ని ఆధారంగా, వాళ్ళ అభిరుచుల ఆధారంగా వాళ్ళ డేటాని సేకరించి దాన్ని ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఒక కొత్త ఫ్లేవర్ని తయారు చేశారు. అదే కొత్త 3000 డ్రింక్. ఇక చివరిగా 5వది బ్లూటూత్ స్పీకర్లు. సమ్మర్ సీజన్లో ఎక్కువగా వెకేషన్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ సమ్మర్ వెకేషన్స్కి ఉత్తిని వెళ్తే ఏం బాగుంటుంది, బ్లూటూత్ స్పీకర్స్ కూడా తీసుకెళ్తారు. ఒక మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా బ్లూటూత్ స్పీకర్స్ అమ్ముడవుతున్నాయని చెప్పి. ఇప్పుడు ఈ బ్లూటూత్ స్పీకర్స్లో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అయితే ఈ బ్లూటూత్ స్పీకర్స్లో ఏ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల కొత్తగా వచ్చే లాభాలు ఏంటంటే ఒక స్పాట్కి వెళ్ళి ఆ స్పీకర్ని పెట్టుకుంటారు. ప్రతిసారి మనం అక్కడ సాంగ్ని ప్లే చేయాలంటే ఆ బ్లూటూత్లో మన ఫోన్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసి మన సాంగ్ని ప్లే చేయాలి. కానీ ఇప్పుడు బ్లూటూత్ స్పీకర్లకి ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వాయిస్ కమాండ్స్తోనే మనకి ఏం సాంగ్ కావాలో మనం మాట్లాడి ఆ సాంగ్ని ప్లే చేసుకోవచ్చు. లేదంటే సాంగ్ని పాజ్ చేయొచ్చు, పక్క సాంగ్కి వెళ్ళొచ్చు, ఇలా సాంగ్ని సెర్చ్ చేయొచ్చు. ఇలా బోలెడైన ఆప్షన్స్ అనేవి ఏ టెక్నాలజీతో సాధ్యమవుతుంది. అంతేకాదు సాంగ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది. ఏ సంబంధించిన చిప్స్ అనేవి ఈ బ్లూటూత్ స్పీకర్లు యూజ్ చేస్తే దానివల్ల సాంగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనకి సమ్మర్ సీజన్లో కొన్ని రకాలుగా ఏ టెక్నాలజీ మనకి ఎలా ఉపయోగపడుతుందని సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.